హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. పారిజాతం ఫ్లవర్స్. ఇక్కడైతే ఈ కొమ్మకి చాలా బాగున్నాయి ఫ్లవర్స్, పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి. ఈ పారిజాతం ఫ్లవర్స్ చిన్న ఫ్లవర్స్ వస్తాయి ఎక్కువగా. ఇవైతే ఈ చెట్టుకైతే చాలా పెద్ద ఫ్లవర్స్ విప్పుతున్నాయి. నైట్లోనే విప్పుతాయి, మంచి స్మెల్ వస్తాయి, చాలా బాగుంటాయి. నైట్ ఎర్లీ మార్నింగ్ తీసాను, ఇంకా కాసేపటికైతే 7-8 కల్లా మొత్తం రాలిపోతూ ఉంటాయి ఈ ఫ్లవర్స్. చాలా పెద్ద ప్లాంట్ అయింది. ఇవి కొమ్మలైనా పెట్టుకోవచ్చు, కొమ్మల నుంచి అయితే త్వరగా ఫ్లవరింగ్ వస్తుంది. గోరింక ప్లాంట్స్ ఇవి, చిలకముక్కు పువ్వు ఫ్లవర్స్ ప్లాంట్స్. బ్లాక్ టబ్ ఇది 50 రూపీస్ టబ్లో. తోటకూర, గోంగూర, టమాటా నారు, గోరింక ప్లాంట్స్ పెట్టుకున్నాను. 2 అయితే చచ్చిపోయినాయి, 3 ప్లాంట్స్ అయితే బతికినాయి చక్కగా. మొగ్గలు స్టార్ట్ అయ్యి 3 కలర్స్తో ఈ ఫ్లవర్ ప్లాంట్స్ బాగా విప్పుతున్నాయి ఇప్పుడు. ఒక ప్లాంట్ అయితే ఆరెంజ్ కలర్లో ఫ్లవర్స్ వస్తున్నాయి, ఒకటేమో ఇలా పర్పుల్ కలర్లో స్టార్ట్ అయినాయి. స్టార్టింగ్ ఒక ఫ్లవర్ 2 ఫ్లవర్స్ అలా విప్పి ఇప్పుడైతే డైలీ చెట్టు నిండా ఫ్లవర్స్తో చాలా బాగున్నాయి. డైలీ కొన్న కొత్త ఫ్లవర్స్ విప్పుతూనే ఉన్నాయి. స్టార్టింగ్ ఇక్కడైతే లైట్ పర్పుల్ కలర్లో వచ్చినాయి, కలర్ఫుల్గా చాలా బాగుంటాయి ఇవి. దసరా అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఈ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ కొయ్యకుండా ఉంచుకుంటే చిన్న చిన్న కాయలతో సీడ్స్ ఉంటాయి వాటిల్లో, అవి వేసుకోవచ్చు మళ్ళీ. వీటిలో చాలా కలర్స్ ఉంటాయి. లైట్ పింక్, ఆరెంజ్ కలర్ కూడా వచ్చినాయి. ఒకే ప్యాకెట్లో వేశాను నేను సీడ్స్, ఒకే ప్యాకెట్ సీడ్స్ ఆన్లైన్లో తీసుకుని. కలర్స్ అయితే 4-5 కలర్స్ విప్పినాయి. స్టార్టింగ్ వచ్చిన పర్పుల్ కలర్స్ లైట్ కలర్లో ఉన్నాయి. ఇదిగోండి ఆరెంజ్ కలర్ మిడిల్లో ప్లాంట్, డార్క్ పర్పుల్ కలర్లో ఈ ప్లాంట్స్ అయితే ఇక్కడ ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇలా చివరిని గొడుగులాగా ఇలా వంపు తిరిగేసి ఫ్లవర్స్ అలా తగిలించినట్టుగా చాలా వెరైటీగా ఉంటాయి ఈ ఫ్లవర్స్. దసరా అప్పటి నుంచి ఇంకా ఈ ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి, చాలా బాగా వస్తాయి ఈ చలికాలం. ఇలా స్టార్టింగ్ కొంచెం విప్పుతుంది, నెక్స్ట్ డే అయితే పెద్ద ఫ్లవర్ వచ్చేస్తూ ఉంటాయి. ఈ ఫ్లవర్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి చెట్టు కూడా ఎదుగుతుంది. చిన్న 50 రూపీస్ టబ్లోనే ఇంత బాగా వస్తున్నాయి. టమాటా మొక్కలు కూడా బాగా హైట్ అయినాయి. వైట్ మందారం కొమ్మ పెట్టుకోవచ్చు, ఇవి కొమ్మల నుంచి కూడా వస్తాయి. ఇంకొన్ని ఫ్లవర్స్ విప్పినాయి ఈరోజైతే. వర్షానికి స్టార్టింగ్ వచ్చిన ఫ్లవర్స్ అయితే కొంచెం కలర్ చేంజ్ అయినాయి. ఎర్లీ మార్నింగ్ టైంలో కొంచెం ఎండ తగిలిద్ది, ఎండ తగిలితేనే మొక్కలు ఫ్లవర్స్ అయినా సరే వెజిటేబుల్స్ అయినా సరే బాగా వస్తాయి. తోటకూర అయినా సరే కొద్దిగా ఎండ ఉండాలి, మార్నింగ్ టైం ఎండ వస్తుంది. 12-1 వరకు అలా వస్తూ ఉంటుంది, తర్వాత ఇంకా నీడొచ్చేస్తుంది. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ లెమన్ ఎల్లో, లాస్ట్ ఇయర్ అయితే ఆరెంజ్ కలర్, కేసరి కలర్లో చాలా బాగా వచ్చినాయి. ఈ ఇయర్ ఏమో లెమన్ ఎల్లో కలర్లో చిన్న కొమ్మ నుంచి పెట్టాను నేను. ఒక కొమ్మ చాలు, ఎన్ని మొక్కలైనా చేయొచ్చు వీటిని. మిర్చి మందారం డైలీ విప్పుతి. ఇక్కడ కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వచ్చినాయి. కార్తీక మాసంలో బాగా వస్తాయి మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. రోజ్ ఫ్లవర్స్ వైట్ కలర్, గన్నేరు ఫ్లవర్స్ వీటిలో చాలా వెరైటీలు ఉంటాయి. కొన్ని ముద్ద ఫ్లవర్స్, కొన్ని చిన్న చిన్న స్టార్స్ లాగా లీవ్స్ ప్లాంట్ సేమ్గా అనిపిస్తాయి, కానీ ఇంకా బాగా వెరైటీస్ ఉన్నాయి వీటిల్లో. ముద్ద ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి, పెద్ద పెద్ద గన్నేరు ఫ్లవర్స్ ఉంటాయి. కొయ్యకుండా ఉంచితే 2-3 రోజులైన చెట్టుకి చాలా బాగుంటాయి, ఇంకా పెద్ద ఫ్లవర్స్ విప్పుతున్నాయి. కొమ్మ పెట్టుకున్న వచ్చేస్తాయి ఇవి కుండీల్లో కూడా. ఈ మొక్కని యాడ్ చేసుకుని శంఖ ఫ్లవర్స్, బచ్చలి ప్లాంట్, బీర ప్లాంట్ అల్లుకుంటుంది. వాటికి ఏం సపరేట్గా తాళ్ళు కట్టకపోయినా ఇలా ఒక మొక్క సైడ్కి పెట్టాను, అందుకే నీడొస్తాయి, మళ్ళీ పక్కన మొక్కలు ఎదగవని. పెద్ద మొక్కలు ఎప్పుడైనా ఒక పక్కకుంటేనే నయం, పక్కన నీడబడిపోయిద్ది మళ్ళీ. ఇక్కడైతే బాగా విప్పిన ఈరోజు ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. పింక్ ఫ్లవర్స్, వీటిల్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి.
50 రూపీస్ బకెట్ ఇది. దీనిలో చాలా పెట్టాను. ఈ పింక్ ఫ్లవర్స్ ప్లాంటు, ఎల్లో గన్నేరు ప్లాంటు, వీటికి కూడా సీడ్స్ వస్తాయి. ఫస్ట్ టైం రాదు వీటికి, మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. సీడ్స్ అలా వేసినా చాలు. మెడిసినల్ ప్లాంటు. ఈ ఫ్లవర్స్ని వేడి వాటర్లో వేసి మరిగించుకుని తీసుకుంటారు. షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఏ కలర్ ఫ్లవర్స్ అయినా సరే. ఇందులో బాగున్నాయి కలరు. ఎల్లో ఫ్లవర్స్, సువర్ణగన్నేరు ఫ్లవర్స్ ఇవి. ఎల్లో కలర్లో చాలా బాగుంటాయి. 11 కల్లా ఈ ఫ్లవర్స్ త్వరగా ముడుచుకుపోతాయి. అస్సలు చెట్టుకి ఫ్లవరే కనపడదు. ఎర్లీ మార్నింగ్ 6, 7 కల్లా బాగా ఉప్పుతున్నాయి ఇవి. ఇంకా వీటికి మొగ్గలు కూడా చాలా చిన్నగా సన్నగా, అసలు మొగ్గలే కనిపించవు. నెక్స్ట్ డే చూస్తే పెద్ద పెద్ద ఫ్లవర్స్ విప్పుతాయి. వీటికి కాయలు ఉంటాయి. ఇవ్వండి, ఇక్కడ కాయలు వచ్చినాయి. గ్రీన్ కలర్లో ఒక కాయ ఉంది చూడండి, ఇక్కడ చిన్న బాల్ లాగా. అవి రెడీ అవుతాయి, వాటిల్లో సీడ్స్ ఉంటాయి. ఇక్కడైతే అన్నీ ఒకే చోట బాగున్నాయి ఫ్లవర్స్ కలర్ఫుల్గా. ఎల్లో ఫ్లవర్స్ ఉంటే హనీబీస్ ఎక్కువగా వస్తాయి. గార్డెన్ కూడా అందంగా ఉంటుంది. చుక్కమల్లి ఫ్లవర్స్ వర్షానికి చూడండి లీవ్స్ ఎంత బాగా మెరుస్తూ ఉన్నాయో. మొక్కల మీద ఉన్న డస్ట్ కూడా పోయిద్ది. శ్రీలంక మల్లి మ్యాక్సిమం ఇయరంతా వస్తున్నాయి ఫ్లవర్స్. చిన్న చిన్న స్టార్స్ లాగా చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్. ఇక్కడ చూడండి మొత్తం ఫ్లవర్స్తో ఎంత బాగా అల్లుకున్నాయో. చెట్టు అంతా ఫ్లవరింగే వచ్చింది ఈరోజు. కాస్మోస్ ఫ్లవర్ సీడ్స్ ఇవి. సీడ్స్ పడి మళ్ళీ వస్తున్నాయి మొక్కలు ఇవి. ఈరోజు వచ్చిన కిచెన్ వేస్ట్ ఈ టబ్బు నింపేస్తున్నాను. పైన ఒక లెవెల్ కొంచెం మట్టేసేస్తాను. కిచెన్ వేస్ట్లో మొక్కలు బాగా వస్తాయి. ఎండ తగిలిద్ది,